నమస్తే వెల్కమ్ టు అనంత టీవీ నేను మీ ప్రసన్న మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కావచ్చు గతంలో కావచ్చు ఇప్పుడు కావచ్చు వాళ్ళు తీసుకున్న అంటే మన భారత రక్షణ శాఖకు సంబంధించి తీసుకున్న ప్రతి స్టెప్ కూడా అందరికీ చాలా ఆనందంగా అలాగే చాలా ముందు భావి తరాలకు కూడా మన రక్షణ శాఖ పట్ల గౌరవం కలిగేలాగా ఉందని చెప్పాలి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే శకుండ్లా టన్నల్ అనేది నిర్మించడం జరిగింది. అసలు దీని ప్రత్యేకత ఏంటి, దీని గురించి మనకు విశ్లేషించడానికి ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ విశ్లేషకుడు మామిరి గిరిధర్ గారు. సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే సార్. మీ విశ్లేషణ అంతా కూడా మాకు చాలా నచ్చుతుంది, ఎందుకంటే చాలా ఛానల్స్లో చూసాము. ప్రతిదీ కూడా ఏమంటారు క్లుప్తంగా అర్థమయ్యే విధంగా కూడా తెలియజేస్తున్నారు. సో మేము ఇవాళ మా ఛానల్కి వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలమ్మా. సార్, అసలు ఈ శకుండ్లా టన్నల్ అనేది ఎక్కడ నిర్మించారు, ఎందుకు దీన్ని ఇంత ప్రతిష్టాత్మకంగా మోడీ ప్రభుత్వం నిర్మించింది? అంటే దానికి ముందర మనము భౌగోళికంగా జాగ్రాఫిక్గా మనకు ఉన్నటువంటి పరిస్థితులు అర్థం చేసుకుంటే ఎక్కడ నిర్మించారు, ఎందుకు నిర్మించాల్సిన అవసరం వచ్చింది, దాన్ని నిర్మించడం వల్ల మన దేశానికి వచ్చే లాభం ఏంటి, నష్టం ఏంటి, ఎందుకు ఇంతకాలం చేయలేదు, ఇవన్నీ కూడా మనం మాట్లాడచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ ఎందుకు చేయలేదు ఫస్ట్ మాట్లాడదాం, తర్వాత జోగ్రఫీకి వెళ్దాం. గత ప్రభుత్వంలో అంటే యూపీఏ హయాంలో ఉన్నప్పుడు రక్షణ మంత్రి అప్పుడు ఏకే యాంటనీ గారు పార్లమెంట్లో ఆయన అడిగారు, మీరు ఎందుకు బార్డర్లో రోడ్స్ని మీరు ఎందుకు డెవలప్ చేయలేదు అని ప్రశ్నిస్తే ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, పార్లమెంట్లో రికార్డులో ఉంది ఇది, మేము కనుక చైనాతోటి ఉన్నటువంటి టిబెట్తో ఉన్నటువంటి బార్డర్స్ని మేము డెవలప్ చేస్తే రేపటి రోజు చైనాతో యుద్ధం అంటూ వస్తే వాళ్ళు ఆ రోడ్స్ వాడుకొని లోపలికి రావచ్చు, వాళ్ళు రాకుండా ఉండడానికి మేము అక్కడ డెవలప్ చేయలేదు అని స్పష్టంగా చెప్పడం జరిగింది. అది అప్పుడు వాళ్ళ పాలసీ అలా ఉండేది. కానీ అదే మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఆఖరి సంవత్సరంలో దాన్ని మార్చుకొని వాళ్ళు మనం బార్డర్ రోడ్స్ డెవలప్ చేయాలి అన్నటువంటి ఒక నిర్ణయానికి వచ్చారు. కానీ వాళ్ళు ఎక్కువ సమయం లేదు, వాళ్ళకి పెద్ద పైసలు కూడా లేవు, ఇన్వెస్ట్మెంట్ చేయలేదు, నిర్ణయం అయితే తీసుకున్నారు కానీ బట్ దాని మీద ఏం పని జరగలేదు, చేయలేకపోయారు. మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద పని మొదలు పెట్టారు. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్కి వాళ్ళు ఫండింగ్ ఇవ్వడం మొదలుపెట్టారు. క్రమేపీ అక్కడ పటిష్టంగా రోడ్స్ పెట్టడం మొదలుపెట్టారు. కానీ 2020 గల్వాన్ ఘటన జరిగిన తర్వాత మనకేమర్థమైందంటే మన సైన్యాన్ని సరిహద్దు దాకా తీసుకువెళ్ళడానికి చాలా సమయం పడుతుంది మనకి. వేరే చైనా వాళ్ళ సైడ్ ఉన్నటువంటి బార్డర్కి అటు సైడ్ ఉన్నటువంటి వాళ్ళ కంట్రోల్లో ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా చాలా తొందరగా వాళ్ళు రోడ్స్ వేసుకొని వాళ్ళు రాగలుగుతున్నారు. వాళ్ళ రెస్పాన్స్ చాలా ఫాస్ట్గా ఉంది, మనం చాలా స్లోగా ఉంటున్నాం. కొన్ని పోస్ట్కి మనం వెళ్ళాలంటే కనుక 10-12 గంటలు కూడా ప్రయాణం చేస్తే కానీ వెళ్ళలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి అక్కడ. కాబట్టి దీన్ని సరిదిద్దాలి అని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఫర్ ఇన్స్టెన్స్ గల్వాన్ నది ఏదైతే ఉందో అక్కడ జరిగినటువంటి ఘటన దాని తర్వాత అంటే 2020లో జరిగింది, అది ఇప్పుడు 2024లో ఉన్నాం. 4 ఏళ్లలో ఆ నది మీద బార్డర్ దగ్గర లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ LAC అంటారు, అక్కడ ఇప్పుడు 2 బ్రిడ్జ్లు వచ్చినాయి, ఒకటి కాదు 2 మేజర్ బ్రిడ్జ్ వచ్చినాయి, చిన్నవి ఇంకా 2-3 వచ్చాయి. అక్కడ రోడ్డు కూడా చాలా ఫుల్ పటిష్టంగా చేశారనమాట. సో బార్డర్ చేయడం మొదలు పెట్టాం. ఇప్పుడు శకుండ్లా టన్నల్కి సంబంధించి మోదీ గారు వర్చువల్గా నిన్న దాన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దాన్ని ఎందుకు చేయవలసి వచ్చింది అని మనం చూసామంటే కనుక, ఫర్ ఇన్స్టెన్స్ ఇది మన జమ్మూ కాశ్మీర్ మ్యాప్ మనం చూస్తున్నాం. ఇక్కడ తాజికిస్తాన్లో మనకు పామీర్ మౌంటైన్స్ అని ఉన్నాయి. దీన్ని మనం రోజు కూడా సంకల్పంలో మేరోహ దక్షిణ దిగ్భాగే అని చెప్తాం మనం. ఇది మేరు పర్వతం, ఇది దాన్ని వాళ్ళు సుమేరు అని పిలుస్తారు, పామీర్ మౌంటైన్స్ సార్, మీర్ అన్న పదం దాంట్లో ఉంటుంది అది. సో ఇక్కడి నుంచి హిమాలయ శ్రేణులన్నీ కూడా వస్తాయన్నమాట. ఇక్కడ వచ్చి శివాలిక్ రేంజ్ వస్తుంది, ఇక్కడ హిమాలయన్ రేంజ్ వస్తుంది, ఇక్కడ కారకోరం రేంజ్ వస్తుంది, ఇక్కడ వాళ్ళది చైనాస్ కంట్రోల్లో ఉన్నటువంటి షింగ్జాంగ్ వెళ్ళేటువంటిది వస్తుంది. అలాగే వెస్ట్ సైడ్ కూడా వెళ్ళేటువంటి 2-3 వెళ్తాయన్నమాట. హిందూ కుష్ రేంజ్ వస్తుంది ఇక్కడ. ఇవన్నీ కూడాను ఇక్కడ నుంచి వస్తాయన్నమాట. సో అంటే అక్కడ మొదలవుతుంది, ఇక్కడ మొదలవుతుంది, హిమాలయ శ్రేణులని ఇక్కడ మొదలవుతాయి. కానీ మన అధీనంలో ఉన్నది మాత్రం రాజా హరిసింగ్ అధీనంలో ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్లో ఈ భాగం మన చేతిలో లేదు. ఇది గిల్గిట్ బాల్టిస్తాన్ పాకిస్తాన్ కబ్జాలో ఉన్నది. అలాగే ఈ చిన్న స్ట్రిప్ కూడా ఇక్కడ పాకిస్తాన్ కబ్జాలో ఉన్నది. దాన్ని వాళ్ళు ఆజాద్ జమ్మూ కాశ్మీర్ అని పిలుస్తారు, మనం POJK అని పిలవాలి ఇది. అలాగే ఈ ముక్క ఏదైతే ఉందో ఈ ముక్క చైనా కబ్జాలోకి వెళ్ళిపోయింది, దాన్ని అక్సాయ్ చిన్ అంటారు వాళ్ళు.
లదాఖ్లో అక్సై చిన్ అంటారు, ఇది వాళ్ళ కంట్రోల్లో. జూమ్ చేసి చూద్దాం మనం. ఇది ఇక్కడ పాంగాంగ్సో లేక్ ఉన్నది. ఇక్కడ పాంగాంగ్సో లేక్ కూడా గీత అయితే మనం వేసాం, కానీ ఇంతవరకు వాళ్ళ కబ్జా ఉన్నది. దీన్ని ఫింగర్ 4 అంటారు. ఫింగర్ 4 వరకే మనం వెళ్ళగలం, గస్తీ తిరగలం. ఫింగర్ 4 నుంచి ఫింగర్ 8 వరకు వాళ్ళకు మనకు వివాదం ఉండేది. రీసెంట్గా మనం వాళ్ళతోటి ఒప్పందం చేసుకొని వాళ్ళని దీనికంటే వెనక్కి పంపించగలిగాం మనం. కానీ ప్రస్తుతానికి ఇది నో మ్యాన్స్ ల్యాండ్. వాళ్ళు రారు, మనం వెళ్ళాం. డ్రాగన్స్ అయితే రారు, వాళ్ళు రారు, మనం వెళ్ళట్లేదు. కానీ మన క్లెయిమ్ లైన్ ఇక్కడ ఉంది. అందుకనే భారతదేశంలో మన గూగుల్ ఎర్త్ కానీ, మన గూగుల్ మ్యాప్స్ కానీ ఏది చూసినా మన గవర్నమెంట్ ఏది చెప్తోందో ఆ సరిహద్దులు చూపిస్తారు. ఓకే. చైనాకో అమెరికాకో వెళ్తే ఈ సరిహద్దు ఇలా ఉండదు, యాక్చువల్ కంట్రోల్ అనేది చూపిస్తారు. ఇక్కడ చూసామంటే అమ్మ G219 అని ఒక హైవే వెళ్తుంది. ఇది పాంగాంగ్సో లేక్ వాళ్ళ కంట్రోల్లో ఉన్న పాంగాంగ్సో లేక్ ఆనుకుని వెళ్తుంది. G219 ఇది బార్డర్లోనే వెళ్తుంది. మన బార్డర్కి చాలా దగ్గర ఇది. ఇది G219 అన్నది అక్సై చిన్. ఇదంతా అక్సై చిన్ అంటే మన భూభాగమైనటువంటి ప్రాంతం, చైనా కబ్జాలో ఉన్నటువంటి భూభాగంలో దాని గుండా ఈ G219 అనేది వెళ్తుంది. ఇది యాక్చువల్గా మన భూభాగం, కానీ వాళ్ళ కంట్రోల్లో ఉంది కాబట్టి అక్కడి నుంచి వెళ్తుంది. సో ఇది ఒక ఇంపార్టెంట్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. తర్వాత ఈ ప్రాంతం కూడా వాళ్ళ దగ్గర ఉన్నది. దీన్ని డేమ్ చోక్ అని అంటారు, డేమ్ జోగ్ అంటారు. 2-3 పేర్లతో 2 ఊర్లు ఉన్నాయి అక్కడ. ఇది చూస్తే డేమ్ చోక్ అన్న ఊరు ఉన్నది. డేమ్ చోక్ అని మనం పిలుస్తాము, డేమ్ జోగ్ అని వాళ్ళు పిలుస్తారు. రెండింటి మధ్యలో సింధు నది ఇక్కడ వస్తుంది. భారతదేశంలో ఫస్ట్ టైం సింధు నది ఎంటర్ అయ్యేది ఈ స్పాట్లో ఎంటర్ అవుతుంది. మన మానస సరోవరం దగ్గర అది మొదలవుతుంది. సింధు నది ఇక్కడికి వస్తుంది. డేమ్ చోక్ అన్న ఊరు 2 ముక్కలు అయ్యాయి. ఒకటి వాళ్ళ కంట్రోల్లో ఉన్నది, ఒకటి మన కంట్రోల్లో ఉన్నది. నదికి అటు ఇటు. ఈ డేమ్ చోక్ అనేది మొదటి గ్రామం, భారతదేశం ఎంటర్ అయిన తర్వాత మొదటి గ్రామం. అంటే బార్డర్, ఇండియా బార్డర్లకు రాగానే మొదటి గ్రామం. కరెక్ట్. మన దేశంలో మన సరిహద్దులు రాగానే మొదటి గ్రామం ఇది. దీన్ని వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ఇక్కడ కొంత ఈ పోర్షన్ అంతా కూడాను వాళ్ళ కంట్రోల్లో ఉన్నది. సో ఇక్కడి నుంచి మనం చూసామంటే కనుక ఈ G129 అంటే చాలా పక్కన వెళ్తోంది. సో ఇక్కడి నుంచి ఇప్పుడు మనం లదాఖ్ వెళ్ళాలంటే, లదాఖ్ మనం జూమ్ అవుట్ చేసి చూద్దాం. లదాఖ్ వెళ్ళాలంటే ఇక్కడ లే ఇక్కడ ఉన్నది, దాని క్యాపిటల్, లదాఖ్ క్యాపిటల్. అలాగే శ్రీనగర్ కూడా ఉన్నది, మన కాశ్మీర్ క్యాపిటల్. ఈ రెండింటికి ఇక్కడికి వెళ్ళాలంటే కనుక కార్గిల్ వెళ్ళాలి. ఇక్కడ మళ్ళీ ఎత్తైన కొండ ప్రాంతం కనిపిస్తుంది. ఈ రోడ్డు మీదనే వెళ్ళాలి మనం. ఇది ఒక రోడ్డు. రెండవది మనాలి నుంచి వెళ్ళాలి. ఈ 2 రోడ్స్ మనం లేక్ వెళ్ళడానికి మనకు ఉన్నాయి. ఓకే. అటు గాని ఇటు గాని. ఓకే. మనాలి వైపు లేదంటే కార్గిల్ వైపు. కరెక్ట్. సో ఇది బార్డర్ సరిహద్దులు ఇక్కడ చాలా దగ్గరగా ఉన్నాయి. వాళ్ళు 219 దాకా చూసాం కదా, ఈ 219 ఇది దగ్గరగా ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఇక్కడ నుంచి దీన్ని ఎప్పుడైనా అటాక్ చేయొచ్చు. ఓకే. మనాలి వైపు ఇక్కడ కనుక అటాక్ చేశారంటే, ఇది కట్ అయిపోయిందంటే మనకు లేక్ యాక్సెస్ పోతుంది. సింధు నది యాక్సెస్ అనేది, సింధు నది లేక్ మన లదాఖ్ యాక్సెస్ మొత్తం పోతుంది. ఓకే. అలాగే శ్రీనగర్ నుంచి వెళ్తున్నటువంటి దీన్ని కార్గిల్ దగ్గర మనకు తెలుసు. ఇన్ఫ్యాక్ట్ రీసెంట్గానే మనం 25 ఏళ్ల కార్గిల్ యుద్ధాన్ని మనం కమమరేట్ చేసుకున్నాం. మనం కార్గిల్ దగ్గర ద్రాస్ అన్న ప్రాంతము, ఈ కార్గిల్ అన్న ప్రాంతము లైన్ ఆఫ్ కంట్రోల్ అంటారు. అంటే పాకిస్తాన్ కబ్జాలో ఉన్న ప్రాంతం అంతా కూడా ఈ బటాలిక్ ఇవన్నీ కూడా మనకు కార్గిల్ యుద్ధంలో ఇవన్నీ చాలా కీలకమైనవి. దీనిపైన వాళ్ళ పాకిస్తానీ కబ్జాలో ఉన్నది. పాకిస్తాన్ అక్కడి నుంచి ఈ రోడ్డుని కట్ చేసి, చైనా అక్కడి నుంచి మన ఈ లేక్ వెళ్ళేటువంటి రోడ్ని కట్ చేసేస్తే లదాఖ్ మన చేతి జారిపోతుంది. లదాఖ్ కంప్లీట్గా వాళ్ళ కబ్జాలో చేసుకోవచ్చు, ఆక్రమించుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. మనం దాన్ని రెస్పాన్స్ చేయలేం. సరే, ఇక్కడ నిమ్ము అన్న ప్రాంతంలో మన 14th కోర్ హెడ్ క్వార్టర్స్ ఉన్నది. ఈ 14 కోర్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి లదాఖ్ మొత్తాన్ని రక్షణ చూసేటువంటి హెడ్ క్వార్టర్స్ ఇక్కడ ఉన్నది నిమ్ము. ఓకే. మొత్తం అంటే రక్షణ శాఖకు సంబంధించిన ఆర్మీ వాళ్ళ క్యాంటన్మెంట్ అక్కడ ఉన్నది. ఇక్కడ నుంచి సరే ప్రతి దగ్గర వాళ్ళ చిన్న క్యాంపులు ఉంటాయి, కానీ ఇది మేజర్ అన్నమాట. మొత్తం లదాఖ్ని కంట్రోల్ చేసేటువంటి హెడ్ క్వార్టర్స్ ఇక్కడ ఉంది నిమ్ములో. ఇప్పుడు ఇక్కడ కట్ అయిపోయి, కార్గిల్ దగ్గర కట్ అయ్యి, ఈ రోడ్డు కట్ అయిపోతే వీళ్ళ పరిస్థితి ఏమవుతుంది? సప్లైస్ రావు వీళ్ళకి. మనకు ఎవరైనా యుద్ధం చేయాలంటే మొట్టమొదటి మీకు ఏం కావాలి? ఆహారం ఉండాలి, వాళ్ళు సైనికులు పనిచేయడానికి. సరే, నీళ్లు లోకల్గా తెచ్చుకుంటారు, ఆయుధాలు కావాలి. వీటన్నిటికీ ఎక్కడ ఉంటుంది? మన ఎవరైనా కానీ యుద్ధం అన్ని ఆయుధాలు పెట్టుకోరు, ఎందుకంటే ఆ డంప్ మీద మీరు కనుక కొట్టారంటే కానీ నాశనం అయిపోతుంది. కాబట్టి సప్లైస్ ఉంటాయి.
ప్రతి వారం 10 రోజులకు ఒకసారి సప్లైస్ ఇస్తుంటారు. తెలియకుండా సప్లై చేస్తారు. ఇవి కట్ చేసేసారంటే మీ పరిస్థితి అవుతుంది, యుద్ధం చేయలేరు. కాబట్టి చైనాను పాకిస్తాన్ ఇద్దరు కలిసి మనల్ని ఎరకాటంలో పెట్టడానికి, మన ఈ లదాఖ్ ప్రాంతాన్ని వాళ్ళ కబ్జాలో తీసుకోవడానికి ఈ రెండింటి మీద కన్నేసి ఉంచారు వాళ్ళు. మనం ఏం చేసామంటే ఇప్పుడు దానికి భిన్నంగా ఫర్ ఇన్స్టెన్స్ ఇక్కడ మనం చూసాం, మనం ఇక్కడ మనాలి నుంచి మనం కనుక ఈ రోడ్లో వెళ్ళాలంటే, ఈ 3 కనిపిస్తోంది కదా, ఇక్కడి నుంచి వెళ్ళాలంటే ఇక్కడ మనకు రోహతంగ్ పాస్ అని వస్తుంది. రోహతంగ్ పాస్లో కూడా మనకు 6 నెలలు మంచుతో నిండిపోయి ఉంటుంది, ఎవరు వెళ్ళలేరు. అక్కడ జాజిల్లా కానీ, కాశ్మీర్ నుంచి వస్తే జాజిల్లా కానీ, లేదా హిమాచల్ నుంచి వెళ్తే రోహతంగ్ కానీ, రెండు కూడాను 4-5 నెలలు 6 నెలలు మంచుతో నిండిపోయి ఉంటుంది కాబట్టి ఎవరు వెళ్ళలేరు, రోడ్లు పనిచేయవు అక్కడ. అందుకని మనం ఏం చేసుకున్నాము, ఇక్కడ అటల్ టనల్ పెట్టుకున్నాం. అటల్ బిహారీ వాజ్పేయి పేరు మీద సొరంగం పెట్టుకున్నాం. ఆ కొండ, ఈ కొండ ప్రాంతం ఇలా రోడ్లు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ అవాయిడ్ చేయడానికి కొండలోంచి సొరంగం కట్టాం. సో 24 గంటలు 365 రోజులు మన సైన్యం లేక్ వెళ్ళొచ్చు, నిమూకి వెళ్ళొచ్చు, చైనాని పాకిస్తాన్ని ఎదుర్కోవడానికి మనకు కావాల్సినటువంటి సప్లై లైన్స్ అన్నిటిని కూడా పటిష్టం చేసుకున్నాం. అయినా దీన్ని అటాక్ చేస్తే, ఎందుకంటే బార్డర్ చాలా దగ్గరగా ఉంది. అటల్ టనల్ చూసామంటే మనం, అది కూడా ఈ చైనా వాళ్ళకి బార్డర్లోనే ఉంటుంది సార్, బార్డర్లో G219 ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి వీళ్ళు కనుక అటాక్ చేశారంటే మన పరిస్థితి ఏమవుతుంది. అందుకని మనం ఏం చేసామంటే ఇక్కడ నుంచి ఇంకొక దారి తీసుకొని, ఇది కుల్లు మనాలి రోడ్, ఇది దీనికి ప్రత్యామ్నాయంగా మనం ఏం చేసామంటే పెడ్డర్, పదం ఈ ప్రాంతం నుంచి మనం ఇంకొక ఆల్టర్నేట్ తీసుకున్నాం. ఇక్కడ నుంచి కియోలాంగ్ ఈ ప్రాంతం నుంచి దార్చా నుంచి ఇంకో రోడ్ కట్ చేసాం మనం. ఈ రోడ్ కట్ చేసి ఏమవుతుందంటే ఇది పదంకి వెళ్తుంది, పదం అన్న ఊరికి వెళ్తుంది. ఎంత ఎత్తైన కొండలనే చూడొచ్చు, మ్యాప్లో కూడా మన అంతా మంచు కనిపిస్తోంది. ఇక్కడ మోదీ గారు ఇక్కడ టనల్ ఆయన బ్లాస్టింగ్ ఆన్లైన్ ఆర్డర్ ఇవ్వడం మనం ఆయన చేయంగా చూసాం. మనం ప్రత్యామ్నాయం చైనీస్ అటాక్ నుంచి చాలా దూరంగా ఉన్నాం మనం. ఒకవేళ అక్కడి నుంచి మిసైల్ ఫైర్ చేసినా ఇక్కడంతా మన సెక్యూరిటీ ఫోర్స్ ఉంటాయి కాబట్టి దాన్ని కౌంటర్ చేయగలరు. బ్రహ్మోస్ మిసైల్స్, లేకపోతే ఆకాష్, పినాకా, తర్వాత BDM మిసైల్స్ మనం రీసెంట్గా టెస్ట్ చేసాము. అలాగే మన దగ్గర S-400 మిసైల్స్ మనం రష్యా నుంచి కొనుక్కున్నాము. ఇవన్నీ కూడా వాళ్ళని కౌంటర్ చేయడానికి మనం వాడచ్చు, ఇక్కడ రెడీగా ఉన్నాయి. సో అక్కడి నుంచి ఈ మనాలి రోహతంగ్ పాస్ ఏదైతే ఉందో చాలా తక్కువ సమయంలో వాళ్ళ మిసైల్ రావచ్చు. ఇక్కడ రావాలని ఇంకా సమయం పడుతుంది కాబట్టి ఒక ఆల్టర్నేట్ పెట్టుకున్నాం. ఇది ఇక్కడికి వెళ్ళి పదం నుంచి జన్స్కర్ వెళ్తుంది, జన్స్కర్ నుంచి స్ట్రెయిట్గా నిమ్మోకి వెళ్తుంది. సో ఈ మొత్తం చైనీస్ బార్డర్కి చాలా దూరంగా మనం ఇంకొక రోడ్ పెట్టుకున్నాం. దానికి సంబంధించిన టనల్స్ ఇప్పుడు మనం కట్టుకుంటున్నాం. ఎక్కడైతే ఎత్తైన కొండలు ఉన్నాయో అక్కడ మీరు వెళ్ళడానికి చాలా సమయం పడుతుంది. కొండ మీరు వెళ్ళాలంటే మనం చూసాం కదా, మనం పాములాగా ఉంటుంది కదా, మనం తిరుపతి కొండలకు వెళ్తాం కదా, శ్రీశైలం ఉంటుంది కదా, అలాగే ఇలా వెళ్ళాల్సి వస్తుంది, సమయం ఎక్కువ పడుతుంది. వెహికల్స్ వెళ్ళాలన్నా కూడా చాలా డేంజర్గా ఉంటుంది. అందుకని వాళ్ళు అక్కడ సొరంగం చేశారు. సొరంగం చేసి ఇదంతా అవాయిడ్ చేసి వాళ్ళు వెళ్ళిపోతారు అనమాట. వెళ్ళిపోయి ఇక్కడ నిమ్ములో మన హెడ్ క్వార్టర్స్ ఉంది కాబట్టి దీనికి మళ్ళీ ఒక సపరేట్ ఇంకొక రూట్, అంటే శ్రీనగర్ నుంచి వచ్చే రూట్ ఒకటి, కుల్లు మనాలి నుంచి వచ్చే ఒక రూట్ ఒకటి, మధ్యలో ఇంకో రూట్ పెట్టుకున్నాం మనం. మూడు పదం, జన్స్కర్, నిమ్ము ఈ రోడ్డుని తయారు చేసాం. దాంతో రేపటి రోజు మనకు చైనాతో కానీ పాకిస్తాన్తో కానీ యుద్ధం వచ్చి వాళ్ళ లైన్ ఆఫ్ కంట్రోల్, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గరగా వెళ్తున్నటువంటి మన రోడ్లని వాళ్ళు కట్ చేసినా కానీ కూడా వాళ్ళ ఫైరింగ్ రేంజ్కి దూరంగా, వాళ్ళ మిసైల్స్కి దూరంగా ఇంకో మూడో ప్రత్యామ్నాయం మనం పెట్టుకుంటున్నాం. ఆల్రెడీ ఒకటి నిర్మిస్తున్నాం. ఇది బహుశా ఈ సంవత్సరం మోదీ గారు ఇప్పుడే టనల్ బ్లాస్ట్ చేయించారు. ఆ టనల్ అంతా కంప్లీట్ అవ్వడానికి 2026 పట్టచ్చు అని అంటున్నారు. 2 సంవత్సరాలు పడుతుంది. ఎందుకంటే GPS మనం లోపల పెడితే సిగ్నల్స్ రావు. ఇక్కడ తవ్వుకుంటూ వెళ్తున్నారు, అటు నుంచి తవ్వుకుంటూ వస్తారు, మీరు ఇటు వెళ్తున్నారు, వాడు ఎటు వెళ్తున్నారు, రెండు దూరంగా వెళ్ళిపోయింటే ఎలా బయటకు వస్తారు. కాబట్టి కరెక్ట్గా రెండు సింక్రనైజ్ అయ్యేలా చేయాలి. అది సమయం పడుతుంది, టెక్నాలజీ కావాలి దానికి. మధ్యలో ఏమైనా ఇబ్బందులు వస్తే మనకు గతంలో చూసాం జమ్మూ కాశ్మీర్ స్టేట్లో మనకు కొంతమంది ఇరుక్కుపోయారు లోపల, వాళ్ళని ఏదో మళ్ళీ చాలా కష్టపడి బయట తీయాల్సి వచ్చింది. అప్పుడు అటువంటి ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి ఆ పని మొదలైంది. ఇది ఒక 2 సంవత్సరాలు పడుతుంది. 2026కి వచ్చేసరికి మనకి ఈ రోడ్ మొత్తం పటిష్టంగా మనకు
రెడీగా ఉంటుంది. ఈ రోజు టనల్ లేకపోయినా రోడ్డు ఉన్నది, కానీ మంచు సమయంలో సైనికులకి కొంచెం ఇబ్బందిగా కొంత ఉన్నది. 4-5 months అది మూసుకుపోయేటువంటి ప్రమాదం ఉంది దీంట్లో. టనల్ వేసిన తర్వాత అది కూడా 24 గంటలు 365 రోజులు కూడా వెళ్ళడానికి ఒక ఆప్షన్ మనకు ఉంటుంది, థర్డ్ ఆప్షన్ ఉంటుంది. అందుకని మన రక్షణకు, మన లద్దాఖ్ని, మన జమ్మూ కాశ్మీర్ని కాపాడుకోవడానికి చాలా కీలకమైనటువంటి ఈ రోడ్డు మనం వేసుకుంటున్నాం మనం. గ్రేట్ సార్. అంటే సార్ ఇప్పుడు మనము ఇండియాలో ఇంత ప్రతిష్టాత్మకంగా ఇంత సెక్యూర్గా నిర్మిస్తున్నప్పుడు చైనా వాళ్ళు దీన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు కూడా ప్రతి అబ్జర్వేషన్ మన మీద, చైనా కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, సో వాళ్ళు కూడా వాళ్ళ వైపు నుంచి ఇలాంటివి ఏమైనా చేసుకునే ఛాన్సెస్ ఉంటాయంటారా? వాళ్ళు గత 30-40 సంవత్సరాల్లో వాళ్ళే చేస్తున్నారు, మనం చేయలేదు. ఇప్పుడే మొదలుపెట్టాం, మోదీ ప్రభుత్వం వచ్చాకే ఈ ప్రాజెక్ట్స్ అన్నీ మనం మొదలుపెట్టాం. అందుకే దానికి అబ్జెక్ట్ చేస్తున్నారు. కానీ వాళ్ళు ఏం చేయగలరు? దీన్ని ఆపాలంటే మనతో యుద్ధం చేయాలి. ఈరోజు యుద్ధం చేసే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారా? యుద్ధం చేస్తే వాళ్ళ మీద ఎకానమీ కూడా దెబ్బ తగులుతుంది. మనం ఎలాగో దెబ్బ తింటాం, వాళ్ళకు కూడా దెబ్బలు తగులుతాయి కదా. ఈ రోజు మనం చైనా నుంచి $100 బిలియన్ $100 బిలియన్ సంవత్సరానికి కొనుక్కుంటున్నాం మనం. దాన్ని మనం ఆపేసామంటే వాడి పరిస్థితి ఏంటి? సరే, మనం వాడి మీద డిపెండెంట్ అయి ఉన్నాం, కానీ వాడు కూడా మన మీద డిపెండ్ అయి ఉన్నాడు కదా. అంటే సార్ ఇప్పుడు యుద్ధం చేయడానికి కూడా మన ఇండియా దగ్గర కావాల్సిన మిసైల్స్ ఉన్నాయి కదా, అంటే వాటిని కూడా ఎలా వాడబోతుంటారు? అంటే ఫ్యూచర్లో మేబీ యుద్ధం అనేది వీళ్ళు ప్రకటిస్తూనే ఉన్నారు, డ్రాగన్స్ అనేవాళ్ళు అండ్ పాకిస్తాన్ వాళ్ళు. సో మన దగ్గర ఉన్న మిసైల్స్ అనేవి సరిపోతాయా, లేకపోతే ఇప్పుడు సెల్ఫ్గా మనమే చేసుకుంటాం కదా ఆల్మోస్ట్ అన్నీ కూడా, సో అలాంటివి ఏమైనా కొత్తగా ఇంకా రాబోతున్నాయా? చేస్తున్నామమ్మా. మనకు గతంలో ఏముండేదంటే మనకు ఒక భావజాలం ఉండేది, అది నెహ్రూవియన్ భావజాలం అందామా, గాంధేయవాదం అందామా నాకు తెలియదు, దాన్ని ఏం పేరు పెట్టాలో నాకు తెలియదు. కాంగ్రెస్ యొక్క పాలసీ ఎలా ఉండేదంటే మేము శాంతియుతంగా ప్రవర్తిస్తాం, మేము శాంతి దేశం, ఎవరితోటి మాకు శత్రుత్వం లేదు, యుద్ధాలు చేయము, కాబట్టి మేము పెద్దగా అస్త్రశస్త్రాల మీద వేస్ట్ చేయము, ఇదేదో మా ప్రజలకు ఇచ్చుకుంటాం, ఇటువంటి భావజాలం ఉండేది వాళ్ళకి. మరి అందరికంటే గొప్ప శాంతిదూత ఎవరమ్మా ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఈరోజు? దలైలామా గారు. ఏమైంది దానికి? చైనీస్ PLA ఆయన ఊరి మీద వచ్చి పడేసరికి ఆయన అక్కడి నుంచి తరిమేశారు. ఆయన వచ్చి భారతదేశంలో శరణు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కదా. బలవంతుడికే శాంతి ఉంటుంది, బలహీనుడికి శాంతి ఉండదు. మనం కనుక మేము ఎవరితో మాకు శత్రుత్వం లేదు అని కూర్చున్నామంటే శత్రువులు ఆలోచించట్లేదు కదా. పాకిస్తాన్ ఏమనుకుంటోంది? గజ్వాయే హింద్ చేయాలి అంటుంది, భారతదేశాన్ని కబ్జా చేసుకుని దీని అంతా ఇస్లామీకరణ చేయాలని వాళ్ళు భావిస్తున్నారు. చైనా ఏం భావిస్తోంది? లదాఖ్ని మొత్తం నేను కబ్జా చేసుకోవాలి, ఈశాన్య రాష్ట్రాలన్నీ నేను కబ్జా చేసుకోవాలి, అరుణాచల్, నాగాలాండ్ ఇవన్నీ నేను కబ్జా చేసుకోవాలి అని వాడు ప్లాన్ చేస్తున్నాడు, చైనాని ఎక్స్టెండ్ చేసుకోవాలని వాడు ప్లాన్ చేస్తున్నాడు. సో అటువంటి పరిస్థితుల్లో నేను శాంతిగా ఉంటాను, నేను శాంతి దూతను అంటే మనం బతకలేం కదా. ఈ పరిస్థితి ఉండేది. కాబట్టి మనం ఏం చేసామంటే అప్పుడు మిసైల్స్, ఈ టెక్నాలజీ ఇవన్నీ కూడా ఇంపోర్ట్ చేసుకున్నాం. మోస్ట్లీ రష్యా నుంచి తెచ్చుకున్నాం మనం. అప్పుడు సోవియట్ యూనియన్, రష్యా నుంచి తెచ్చుకున్నాం. లేదంటే కొద్దిగా గొప్ప మనకి ఇజ్రాయెల్ దగ్గర తెచ్చుకున్నాం, కొన్ని ఫ్రాన్స్ దగ్గర నుంచి, UK దగ్గర నుంచి, ఇలా అందరి దగ్గర తెచ్చుకున్నాం. ఇప్పుడు ఇంతమంది దగ్గర తెచ్చుకున్నప్పుడు రేపటి రోజు నిజంగా యుద్ధం అంటూ వస్తే వాళ్ళకి సప్లై చేస్తారా మనకు? చెప్పలేము. ఈరోజు ఇజ్రాయెల్ యుద్ధంలో ఉంది, రష్యా యుద్ధంలో ఉంది. మరి ఈ పరిస్థితిలో మనకు చైనాతో, పాకిస్తాన్తో యుద్ధం వస్తే మనకు కావాల్సిన బాంబులు, మిసైల్స్ వాళ్ళు ఇస్తారా? వాళ్ళకే అవసరం ఉంది కదా, వాళ్ళు మనకి ఎందుకు ఇస్తారు? కాబట్టి ఆత్మనిర్భరత పెంచుకోవాలి, సెల్ఫ్ రిలయన్స్ పెంచుకోవాలి అని చెప్పి మోదీ ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అని 2 స్కీమ్స్ తీసుకొచ్చి గత 10 ఏళ్లుగా చేస్తుండడంతో ఈరోజు మనకు చాలా రిజల్ట్స్ వస్తున్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ రీసెంట్గా BDM అని ఒక కొత్త మిసైల్ సిస్టమ్, వాళ్ళు యాంటీ బ్యాలిస్టిక్ మిసైల్ సిస్టమ్ ఒకటి మన వాళ్ళు భారతదేశంలో మనం తయారు చేసాం. DRDO గతంలో UPA హయాము అంతకంటే ముందర అంతా ఏం చేసామంటే సంవత్సరానికి 1-2 ఏదో వాళ్ళు చేశామన్నట్లు ఏదో అక్కడి నుంచి రష్యా నుంచో ఎవరి దగ్గర నుంచి కాపీ కొట్టి ఏదో ఒకటి వాళ్ళు బయటకు తీసుకొచ్చేవాడు, ఇది భారతదేశంలో మేము చేసామని చెప్పేవాడు. ఇప్పుడు అలా కాదు, లిటరల్గా ప్రతిరోజు ఒక ఇన్వెన్షన్ జరుగుతుంది ప్రతి రంగంలోనూ. మనకు రెడార్స్ ఉత్తమ్ అని చెప్పి మన దగ్గర రెడార్ ఉన్నది. గతంలో ఇజ్రాయలీ రెడార్స్, రష్యన్ రెడార్స్ మీద ఆధారపడవలసింది. మనకు ఉన్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా మనకు సుకాయ్స్ కానీ, మిగ్స్ కానీ, మిరాజెస్ కానీ, వీటిలన్నింటిలో కూడా మన రెడార్స్ పెట్టుకున్నాం. వాళ్ళ రెడార్స్ ఉంటే మనకు ప్రమాదం ఏంటంటే మనం శత్రువుని ఎలా చేస్తున్నామో, వాడిని కొట్టడానికి మనం ఏం ప్లాన్ చేస్తున్నాము, 2 ఎయిర్ క్రాఫ్ట్స్ మధ్యలో ఎటువంటి కమ్యూనికేషన్ జరుగుతోంది, ఎయిర్ క్రాఫ్ట్ నుంచి కింద గ్రౌండ్ లెవెల్ ఏం కమ్యూనికేషన్ జరుగుతోంది, ఇవన్నీ కూడా వాళ్ళు కూడా వింటారు కదా. వాళ్ళ దగ్గరే ఉన్నాయి ఈ మొత్తం రెడార్స్ అని వాళ్ళు ఇచ్చారు కాబట్టి వాళ్ళు వింటూ ఉంటారు. రేపటి రోజు వాళ్ళు మనల్ని ఆపాలనుకుంటే ఈ రెడార్స్ పని చేయకుండా వాళ్ళు అక్కడి నుంచి ఏమైనా ప్రోగ్రామ్ చేయొచ్చు. కానీ ఎప్పుడైతే మన రెడార్స్ మనం పెట్టుకున్నామో, మన టెక్నాలజీ మనం పెట్టుకున్నామో, మనం ఆత్మనిర్భరత మనకున్నది, వాళ్ళ మీద డిపెండెన్సీ తగ్గిపోయింది మనకి. అలాగే
భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం గారు ఆయన చేసినటువంటి రీసెర్చ్ మిసైల్స్ మీద ఈరోజు భారతదేశం ప్రపంచంలోనే 3వ స్థానంలో 4వ స్థానంలో చాలా మిసైల్స్ సంబంధించి మనం ఆ లెవెల్లో ఉన్నాం. ఇన్ఫ్యాక్ట్ మనం చూస్తే కనుక పెద్ద పెద్ద టెక్నాలజీ పరంగా పెద్ద దేశాలు అనుకునేటువంటి యూకే కావచ్చు, ఫ్రాన్స్, జర్మనీ, ఈవెన్ ఇజ్రాయెల్ ఆర్ జపాన్, వీళ్ళందరూ కూడా చాలా మిసైల్స్ మనకంటే వెనకబడి ఉన్నారు. మనం వాళ్ళకంటే ముందుగా ఉన్నాం. ఒక యుఎస్, రష్యా, చైనా వీళ్ళు ముగ్గురిని తీసేస్తే ఇన్ఫ్యాక్ట్ చైనా కంటే కూడా మన దగ్గర కొన్ని అద్భుతమైనటువంటి మిసైల్స్ ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ బ్రహ్మోస్ మిసైల్. చైనా ఎవరిదైనా భయపడుతుందంటే బ్రహ్మోస్తో మాత్రమే భయపడుతుంది. అటువంటి అస్త్రాలన్నీ మన దగ్గర ఉన్నాయి, ఇండిజినైజ్ చేసుకున్నాం. ఫస్ట్ బ్రహ్మోస్ వచ్చినప్పుడు 90% మనకు రష్యా నుంచి వచ్చేవి కాంపోనెంట్స్. ఏదో దాని షెల్లు ఏవో కొన్ని కాంపోనెంట్స్ మాత్రమే మనం చేసేవాళ్ళం. ఈవెన్ దాని ఫ్యూయల్ కూడా రష్యా నుంచి వచ్చేది. ఈరోజు దాన్ని కంప్లీట్గా మనం భారతదేశంలో టెక్నాలజీ మనం నేర్చుకుని మనమే చేసుకుంటున్నాం. 95% ఇప్పుడు భారతదేశంలో తయారవుతుంది. కొలాబరేషన్ ఉంది కాబట్టి చైనా నుంచి కొనుక్కోవాలి కాబట్టి అది కొనుక్కుంటున్నాం. అది కూడా మనకు అనవసరం, ఇక్కడే తయారు చేసుకోవచ్చు. దాంట్లో వేసేటువంటి ఫ్యూయల్ ఏదైతే ఉంటుందో దానికి ఒక కెమికల్ కాంబినేషన్ ఉంటుంది. అది రష్యానే సప్లై చేసేది, ఇప్పుడు మనమే చేసుకుంటాం. అలాగే ఆ షెల్, దాన్ని సూపర్సానిక్ మిసైల్ అంటారు. అంటే మన సౌండ్ వేవ్ కంటే చాలా ఫాస్ట్గా వెళ్తుంది అది. చైనా దగ్గర దాన్ని కౌంటర్ చేసే అస్త్రం వాళ్ళ దగ్గర లేదు. ఆ సూపర్సానిక్ మిసైల్కి కావాల్సినటువంటి మెటీరియల్ అంత వేగంగా వెళ్తున్నప్పుడు ఆ హీట్కి అది ఆ మెటల్ అంతా దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంది. ఆ హీట్లో మెల్ట్ అవ్వకుండా ఉండవలసినటువంటి కెమికల్స్ పెట్టారు. అది గతంలో రష్యా నుంచి తెచ్చుకునేవాడు, ఇప్పుడు భారతదేశంలో తయారు చేసుకుంటున్నాం. అలాగే పినాకా అని చెప్పేసి, అలాగే మనకు ఆకాష్ అని, ఇటువంటివన్నీ మన మిసైల్స్ అన్ని భారతదేశంలో మనం చేసుకుంటున్నాం. గల్వాన్ ఘటన జరిగినప్పటికీ 2020కి మన దగ్గర డ్రోన్స్ లేవు. ఎందుకంటే డ్రోన్ అటాక్స్ తోటి ఒక యుద్ధం జరిగింది. అదే సమయంలో మనకు అర్మేనియాకి అజర్బైజాన్కి మధ్యలో యుద్ధం జరిగితే వాళ్ళ దగ్గర అజర్బైజాన్కి ఈ డ్రోన్స్ అన్నీ కూడాను ఇజ్రాయెల్ సప్లై చేసింది. ఆ డ్రోన్స్ తోటి వాళ్ళు అర్మేనియాను ఓడించేశారు. అది ఫస్ట్ టైం ప్రపంచం డ్రోన్స్ యొక్క శక్తి ఏంటో మనం చూసాం. వీళ్ళు వెళ్తున్నటువంటి వీళ్ళ ట్యాంకులన్నీ కూడా అక్కడి నుంచి డ్రోన్స్ వచ్చి పేల్చేసారు. నగోర్నో కరాబాఖ్ అని ఒక ప్రాంతంలో వీళ్ళిద్దరు యుద్ధం చేశారు. అక్కడ వీళ్ళు ఓడిపోయారు అర్మేనియన్స్. మనము గల్వాన్ ఘటనలో కూడా మనకు అర్థమైంది మనకు అటువంటి టెక్నాలజీ కావాలని. 2020 నుంచి 2024 వచ్చేసరికి ఈరోజు డ్రోన్ టెక్నాలజీలో గణనీయమైనటువంటి మనం టెక్నాలజీ సాధించాం మనం. ప్లస్ మన దగ్గర ఏ టెక్నాలజీ లేదో అది అమెరికా దగ్గర నుంచి, ఇజ్రాయెల్ దగ్గర నుంచి, తర్వాత ఈవెన్ టర్కీ దగ్గర నుంచి కూడా మనం తీసుకుంటున్నాం. టర్కీ మన శత్రువే, పాకిస్తాన్ని సమర్థిస్తున్నాడు, కానీ వాడికి కూడా వాడి అస్త్రాలు అమ్ముకోవాలి కాబట్టి మనకి ఇచ్చాడు. వాడి టెక్నాలజీని కూడా మనం అర్థం చేసుకుని దాన్ని కౌంటర్ చేసే దిశగా మనం కూడా చేస్తున్నాం. ఈ ప్రాంతాలంతా కూడా, ఈ కొండలు చూడమ్మా ఎంత ఎత్తైన కొండలు, ఇక్కడ ఆక్సిజన్ ఉండదు. ఎస్పెషలీ టిబెట్, చైనా కబ్జాలో ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా 14-15 అడుగుల ఎత్తులో ఉంటాయి. అక్కడ వాళ్ళ బేసెస్ అన్నీ ఉన్నాయి. వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ టేక్ ఆఫ్ చేయాలన్నా లేదా వాళ్ళ మిసైల్స్ కొట్టాలన్నా దానికి మనిషి ఎలాగో అవి కూడా అంతే, ఆక్సిజన్ పీల్చుకోవాలి. అవి ఏదైనా కాలాలి మండాలి అంటే దానికి ఆక్సిజన్ ఉండాలి కదా. ఎయిర్ క్రాఫ్ట్ టేక్ ఆఫ్ అవ్వాలంటే దానికి ఆక్సిజన్ ఉండాలి. ఇక్కడ ఆక్సిజన్ చాలా తక్కువ ఉంటుంది. అలాగే మనం లదాఖ్ వెళ్ళామంటే 48 గంటలు అంటే 2 రోజులు కదలకుండా రూమ్లో కూర్చోవాలి. మనకి ఆ టెంపరేచర్ అంత అలవాటు, ఆక్సిజన్ లెవెల్స్ కూడా పడిపోతాయి కదా సార్, చాలా తక్కువ పడిపోతాయి. అక్లమటైజేషన్ అంటారు. 2 రోజులు ఉంటే కానీ మనకు ఆక్సిజన్, ఆ తక్కువ ఆక్సిజన్ మన అలవాటు పడదు. శరీరం తల తిరగడం ఇవన్నీ కూడా స్టార్ట్ అయిపోతాయి, వాంతులు అవుతాయి, ఇవన్నీ వస్తాయి. డయామాక్స్ అని ఒక టాబ్లెట్ వేసుకోవాలి. వేసుకుంటే కొంచెం రక్తంలో ఆక్సిజన్ పెరుగుతుంది అనమాట. అది వేసుకొని 2 రోజులు కూర్చుంటే కానీ మనం కదలలేం. లే లదాఖ్ వచ్చేసే 10,000 అడుగుల ఎత్తులో ఉంటుంది. 14-15,000 అడుగుల ఎత్తులో ఉంటే మరి ఎలా యుద్ధం చేస్తారు? మనుషులు యుద్ధం చేయలేరు. మరి అవి కూడా ఎయిర్ క్రాఫ్ట్స్, మిసైల్స్ కూడా అదే కదా పరిస్థితి. కాబట్టి అక్కడ టేక్ ఆఫ్ అవ్వాలంటే మీరు ప్రతి ఎయిర్ క్రాఫ్ట్కి ఒక వెయిట్ ఉంటుంది. ఇంత ఫ్యూయల్, ఇన్ని మిసైల్స్ అని ఉంటుంది. ఫుల్ వెయిట్ తోటి అన్ని మిసైల్స్ పెట్టి అంత ఇంధనంతో వాళ్ళు టేక్ ఆఫ్ అయ్యే పరిస్థితి లేదు వాళ్ళకు. ఏదర్ ఫ్యూయల్ తక్కువ పెట్టాలి. ఫ్యూయల్ తక్కువ పెడితే ఏమవుతుంది? ఎక్కువ దూరం భారతదేశంలోకి రాలేదు. అప్పుడు మిసైల్స్ ఎక్కువ పెట్టుకొని రావచ్చు. లేదు చాలా దూరం వచ్చి ఏదో కార్గిల్లో లేకపోతే లేనో వాళ్ళు కొట్టాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఫ్యూయల్ ఎక్కువ పెట్టుకోవాలి. ఫ్యూయల్ ఎక్కువ పెట్టుకున్నప్పుడు దాంట్లో పెట్రోల్ ఎక్కువ వేసినప్పుడు మిసైల్స్ తక్కువ తీసుకొని రాగలరు. ఏదో ఒకటి కాంప్రమైజ్ అవ్వాలి. మనకు దీనికి భిన్నంగా ఇక్కడ ఇదంతా కూడా కొండ ప్రాంతం. కొండ ప్రాంతం కింద ఇక్కడ మనకు చండీగఢ్, తర్వాత అంబాలా అని కూడా ప్రాంతం ఉంది.
ఇది అంబాలా. అంబాలా మన ఎయిర్ ఫోర్స్ బేస్ ఉంది. ఇది కొండ ప్రాంతం కాదు. సో ఇక్కడి నుంచి మనం టేక్ ఆఫ్ అయ్యామంటే కనుక ఈజీగా వాడిని వెళ్ళి కొట్టి రావచ్చు మనం. సో మనకు అంతా కూడాను ప్లేన్స్లో ఈ కొండలు దిగిన తర్వాత మనం అన్ని ఎయిర్ ఫోర్స్ బేసెస్ ఉన్నాయి కాబట్టి మనకు అడ్వాంటేజ్. మనం కంప్లీట్గా ఆయిల్ మనం దాంట్లో పెట్రోల్ వేసుకెళ్ళచ్చు, ప్లస్ మిసైల్స్ కూడా తీసుకెళ్ళచ్చు. వాడికి ఆ వీక్నెస్ ఉంది వాడికి. కాబట్టి మనం ఏం చేసామంటే ఆ వీక్నెస్ని ఎక్స్ప్లాయిట్ చేసుకుంటూ అడ్వాన్స్ ల్యాండింగ్ గ్రౌండ్స్ కొన్ని పెట్టుకున్నాము, డ్రోన్ టెక్నాలజీ అక్కడ యూస్ చేస్తున్నాము. ప్లస్ మన మిసైల్స్ అన్నీ కూడా ఈ హై ఆల్టిట్యూడ్ ఆక్సిజన్ లేని పరిస్థితి నుంచి ఎలా మనం ఈ మిసైల్స్ ఎఫెక్టివ్గా పనిచేయచ్చు అని దాని మీద రీసెర్చ్ చేసాం మనం. కాబట్టి అందుకని మనకున్నటువంటి మిసైల్ టెక్నాలజీ ఇంకెవరి దగ్గర లేదు. ప్రపంచంలోనే అన్నిటికంటే పెద్ద హైయెస్ట్ ఏమంటారు దీన్ని బ్యాటిల్ ఫీల్డ్, యుద్ధం జరిగేటువంటి ప్రాంతం ఏదైనా ఉందంటే కనుక ఇక్కడ ఉంది. అది సియాచిన్ గ్లేషియర్ అంటారు. ఇక్కడ నుంచి ఎక్కువ బ్యాటిల్ ఫైట్స్ జరుగుతాయి. ఇక్కడ నుంచి ఇక్కడ కాంగ్రీ, ససార్, సుమో ఈ ప్రాంతం కాంగ్రీ. ఇది వచ్చేసి ఈ ప్రాంతంలో ఈ కొండల మీద మనం కూర్చొని ఉన్నాం. ఈ గ్లేషియర్స్లో ఉన్నాం. ఇది సియాచిన్ గ్లేషియర్. సియాచిన్ గ్లేషియర్లో మనం ఉన్నాం. 25,000 అడుగుల ఎత్తులో ఉంటుంది. 25,000 feet అబౌవ్ సీ లెవెల్. అక్కడ ప్రపంచంలోనే హైయెస్ట్ బ్యాటిల్ ఫీల్డ్ అది. మనం దీని మీద కూర్చున్నాం. ఎక్కడ -50 degrees Celsius ఉంటుంది. ఆఖరికి మీరు టాయిలెట్కి వెళ్తే కడుక్కోవడానికి నీళ్లు కూడా మీకు ఫ్రీజ్ అయిపోయి ఉంటాయి. వేడి నీళ్లు మగ్గులో ఉడుకుతున్నటువంటి నీళ్లు ఇట్లా పైకి ఎగిరేశారంటే పైనుంచి కింద ఐస్ క్రిస్టల్స్ పడతాయి. మీరు ఆ ఊపిరి పీల్చుకుంటుంటే మీకు ఐస్ క్రిస్టల్స్ పడతాయి బయటికి. అంతటి కొరికే చలిలో మన సైన్యం ఉంది. కాబట్టి అక్కడ మన మిసైల్స్ పనిచేయాలంటే ఎలా పనిచేస్తాయి? అంత చలిలో అవి మీరు నిప్పు పెట్టాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? మిసైల్కి ఎక్కడి నుంచి వస్తుంది? ఆ టెక్నాలజీ మన దగ్గర ఉంది. అందుకని మనకున్న టెక్నాలజీ ప్రపంచంలో ఎవరి దగ్గర లేనటువంటి మిసైల్ టెక్నాలజీస్ మనం అడ్వాన్స్ టెక్నాలజీ మనం చేసుకోగలుగుతున్నాం. ఈరోజు అంత పైన కూర్చున్నాం కాబట్టి ఈరోజు మనం వీళ్ళిద్దరినీ కూడా కష్రమ్ బే, ఇది K2 అంటారు. K2 అంటే గాడ్విన్ ఆస్టిన్ అని పిలుస్తారు. ఇది పాకిస్తాన్ కబ్జాలో ఉంది. ఇది మనం సియాచిన్ గ్లేషియర్ ఇక్కడ ఉన్నాం. మనం దీని కింద దిగితే కనుక షగ్స్గమ్ వ్యాలీ అని చెప్పి ఈ ప్రాంతం అంతా కూడా అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు. ఇది యాక్చువల్గా మన ప్రాంతం. ఇది దీన్ని పాకిస్తాన్ చైనాకి దానం చేసింది. ఇప్పుడు చైనా కంట్రోల్లో ఉన్నది. మనం చైనాకి ఈ పాకిస్తాన్ కబ్జాలో ఉన్న ప్రాంతాన్ని రెండింటికి పైన కూర్చొని ఉన్నాం. మనం సియాచిన్ గ్లేషియర్ పైన కూర్చొని ఉన్నాం. కాబట్టి మన దగ్గర అటువంటి అస్త్రాలు కావాలి వీళ్ళని కౌంటర్ చేయడానికి. కాబట్టి చాలా రీసెర్చ్ జరుగుతుంది, ఎన్నో రంగాల్లో జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ ప్రతి వారము మనకు ఒడిస్సాలో చండీపూర్ అనేటువంటి ప్రాంతంలో ఒక చిన్న ఐలాండ్ ఉన్నది సముద్రంలో. అక్కడ మన మిసైల్ టెస్టింగ్ రేంజ్ ఉంటుంది. అక్కడి నుంచి మనం ప్రతి వారము లిటరల్గా ఏదో ఒక టెస్ట్ చేస్తున్నాం. మనం బ్యాలిస్టిక్ మిసైల్స్ కావచ్చు, క్రూజ్ మిసైల్స్ కావచ్చు. బట్ ఇవి రెండుకి తేడా ఉంది. బ్యాలిస్టిక్ మిసైల్ అంటే కనుక అది ఆకాశంలోకి వెళుతుంది, గురుత్వాకర్షణ శక్తి గ్రావిటేషనల్ ఫోర్స్ తోటి కిందికి వస్తుంది. క్రూజ్ మిసైల్ అనేది దీనికి సంబంధం లేదు, నావిగేట్ చేసుకోవచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ ఇక్కడి నుంచి నిన్ను కొట్టాలి అనుకుంటే కనుక కాదు, అక్కడ ఇంకెవరిని కొట్టాలి అంటే కనుక దారిలో డైవర్ట్ చేయొచ్చు. నేను దాన్ని డైవర్షన్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు. అవన్నీ క్రూజ్ మిసైల్స్. క్రూజ్ అవుతుంటుంది, దాన్ని మనకు కావాల్సినట్టు నావిగేట్ చేసుకోవచ్చు. బ్యాలిస్టిక్ మిసైల్ నావిగేట్ చేయలేము. టార్గెట్ పెట్టి కొట్టిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ పడుతుంది. అవి కూడా కావాలి మనకి, ఇవి కూడా కావాలి. సో దాంట్లో కూడా బ్యాలిస్టిక్ మిసైల్స్లో కూడా మనం ఏం చేసామంటే రీసెంట్గా మనం అగ్ని-5 ఒకటి టెస్ట్ చేసాం. మనం ఒక 3-4 నెలల క్రితం. అగ్ని-5లో మన కెపాసిటీ ఏంటంటే దాంట్లో మామూలుగా బాంబు అంటే ఇక్కడ వెళ్తుంది, ఇంకో దగ్గర పడుతుంది. అలా కాకుండా ఒకసారి ఆకాశంలోకి వెళ్ళిన తర్వాత కిందికి వచ్చేటప్పుడు 10 బాంబులుగా తయారవుతుంది. 10 డిఫరెంట్ టార్గెట్స్ కొట్టచ్చు. 10 ఊర్లను కొట్టచ్చు, లేదా వాళ్ళ 10 క్యాంటన్మెంట్స్ కొట్టచ్చు, డిఫరెంట్ ప్లేసెస్. వాడికి దేనని అనుకుంటాడు. ఇప్పుడు బాంబు పైకి వెళ్ళింది, దీన్ని ఛేదిద్దామని అనుకుంటే కనుక 10 బాంబులు వస్తాయి. దేనికి ఛేదిస్తాడు వాడు? ఒకటి బీజింగ్ వెళ్తుంది, ఒకటి షాంఘై వెళ్తుంది, ఒకటి చెంగుడు వెళ్తుంది, ఒకటి లాసా వెళ్తుంది, ఇంకోటి గ్వాంగ్జో వెళ్తుంది, ఇంకెక్కడో వెళ్తుంది, హాంకాంగ్ వెళ్తుంది. 10 ఊర్లో ఒకటేసారి మీరు కొట్టచ్చు. ఆ టెక్నాలజీ మన దగ్గర ఉన్నది. ఇవన్నీ కూడాను ఆత్మనిర్భరత పెంచుకునే దిశగా మనం చేస్తున్నాం. అన్నిటికంటే కీలకమైంది ఈ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా కీలకం. రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కడుతున్నాం కాబట్టి ఈరోజు చైనా మనల్ని ఆపే ప్రయత్నం గల్వాన్లో చేశారు. వాళ్ళు అన్ఫార్చునేట్గా దెబ్బతిన్నారు. సరే మన వాళ్ళు 20 మంది చనిపోయారు.
దాంట్లో మన తెలంగాణకు చెందినటువంటి సంతోష్ బాబు గారి బలిదానం మనం చూసాం. మనం వాళ్ళు 40 మందికి పైగా ఉన్నారు కదా సార్, కొన్ని వర్షన్స్ 100 మంది పైగా అని చెప్తున్నారు, కానీ బయటికి చెప్పట్లేదు. మా వాళ్ళు ఎవరు లేరని 4 పేర్లు చెప్పారు వాళ్ళు, 4 చనిపోయారని చెప్తున్నారు, కానీ అంతకుముందు చెప్పట్లేదు. వాళ్ళు చాలా మంది చనిపోయారు, అక్కడ కూడా చనిపోయారు. ఇన్ఫ్యాక్ట్ తోటకాయ కాడని ఎలా తెంచుతారో అలా తెంచేశారంట మన వాళ్ళు. పంజాబీ రెజిమెంట్, బీహార్ రెజిమెంట్ వీళ్ళందరూ వెళ్ళి ఆ శవాలని, చైనీస్ శవాలని తల ఇటు వెనక్కి తిరుగుందిట. మన వాళ్ళు ఏదో తోటకూర తెంపారంట వాళ్ళని. వాళ్ళ కాళ్ళన్నీ వెనక్కి తిరిగి ఉన్నాయంట, తలలు తిరిగేస్తున్నాయంట. ఆ లెవెల్లో మన వాళ్ళు దాడి చేశారు. ఆ దాడి చూసి చైనీస్ భయపడిపోయారు. చైనాలో ఒక పెద్ద వీక్నెస్ ఏముందంటే, మావో జెడాంగ్ ఉన్నప్పుడు భార్యాభర్తలు ఒక పిల్లనే కనాలి అని చెప్పి వాళ్ళు రూల్ పెట్టారు. 1 చైల్డ్ పాలసీ అని పెట్టారు. ఎందుకంటే మా చాలా పాపులేషన్ ఎక్కువ ఉంది అని పెట్టారు. దాంతో వాళ్ళు కూడా ఆసియన్ దేశమే కదా, మగ పిల్లలే కావాలని చెప్పి ఆడపిల్లల్ని చంపేసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు ఆడపిల్లలు కరువు అయ్యారు. ఒకడే పిల్లవాడు కదా, వాడిని చాలా గారాభంగా పెంచారు. కానీ వాళ్ళ రూల్ ఏంటంటే, వాళ్ళు ఒక వయసులో ఉన్నప్పుడు 18 నుంచి 25 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆర్మీలో పనిచేయాలి. కాబట్టి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఈ కొండల్లో పెడితే వాళ్ళు చచ్చిపోతుంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎలా ఊరుకుంటారు? వాళ్ళు ఓడే కొడుకు కదా. కాబట్టి వాళ్ళు ఇక్కడ వచ్చి యుద్ధంలో చనిపోవడానికి సిద్ధంగా లేరు. వాళ్ళు పెద్ద వీక్నెస్ చైనాకు ఉంది ఈరోజు. సడన్గా ఇప్పుడు వాళ్ళ చైనీస్ గవర్నమెంట్ వచ్చి ఒక పిల్లవాడు కాదు 3 పిల్లలు కానివ్వండి అని చెప్తున్నారు. అరే, భార్యాభర్తలు వాళ్ళ బెడ్రూమ్లో ఏం చేసుకుంటారో మీరెవరు శాసించడానికి? ప్రభుత్వం ఎవరు చెప్పడానికి? సో ఆర్థిక సమస్యలు ఉంటాయి, అన్నీ ఉంటాయి కదా, ఏదైనా ఉంటాయి కదా, చాలా ఉంటాయి కదా. దాంతో ఏమైపోయిందంటే ఈరోజు వాళ్ళు పాపులేషన్ క్షీణించారు. ఫస్ట్ టైం భారతదేశం కంటే తక్కువ పాపులేషన్ వాళ్ళు ఒప్పుకున్నారు వాళ్ళు. కానీ వాళ్ళు చెప్తున్న నంబర్స్ కూడా చాలా తప్పది, ఇంకా అంతకంటే చాలా తక్కువ ఉన్నారు వాళ్ళకు. మనకు సగటు స్త్రీ ఆవిడ జీవిత కాలంలో ఎంతమంది పిల్లల్ని కంటుంది అన్నదానికి ఒక స్టాటిస్టిక్స్ ఉన్నాయి మనకి. దాన్ని TFR అంటారు, టోటల్ ఫర్టిలిటీ రేట్ అంటారు. టోటల్ ఫర్టిలిటీ రేట్లో 2.4 పిల్లల్ని కంటే కనుక స్టేబుల్గా ఉంటుంది ఆ సమాజం అని ఈ స్టాటిస్టిక్స్ చెప్తాయి. భారతదేశంలో ప్రస్తుతానికి 2.1 to 2.3 మధ్యలో ఉన్నాం మనం. ఎందుకంటే 2021 సెన్సస్ జరగలేదు కాబట్టి మనకు తెలియదు. సో బొటాబొటిగా ఉన్నాం. సపోజ్ ఇది కూడా తగ్గిందంటే మనకు కూడా ప్రాబ్లం వస్తుంది. యూరోప్లో 1.4 1.6 రేంజ్లో అన్ని దేశాలు ఉన్నాయి. అంటే 2 పిల్లలు ఎవరు కనట్లేదు. యావరేజ్ 1.4 1.5. వాళ్ళు మళ్ళీ రివర్స్ అయ్యేటువంటి ఆప్షన్స్ వాళ్ళకి లేదు. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇతరత్ర దేశాల నుంచి తెచ్చుకుంటున్నారు లేబర్ కోసం. పెద్దవాళ్ళు ఎక్కువైపోయారు, వాళ్ళని చూసుకునేటువంటి నర్సులు లేరు, కూలీలు ఎవరు లేరు. కానీ వాళ్ళు చేసిన తప్పిదం ఏంటంటే, ఈ గొడవలు అవుతున్న దేశం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, సిరియా, లీబియా ఇక్కడి నుంచి మనుషులు తెచ్చుకున్నారు. దాంతో మొత్తం యూరోప్ అంతా ఈరోజు కొట్టుకుని చావడం చూస్తున్నాం ఎలాంటి పరిస్థితి. సో వాళ్ళ సమస్య రిచ్ గా ఉండే కంట్రీ కాస్త ఇప్పుడు పొల్యూట్ ఎవరు ప్యారిస్ లో వెళ్ళలేము, మనం ప్యారిస్ లోకి వెళ్ళలేము, వియన్నా వెళ్ళలేం, బర్లిన్ వెళ్ళలేం. ఎక్కడికి వెళ్తే ప్యారిస్ ఒలింపిక్ మొదలయ్యే ముందరే స్త్రీలని మానవంగాలు చేస్తున్నారు. ఈ పరిస్థితి అక్కడ చాలా దారుణంగా ఉంది. చైనా పరిస్థితి ఏంటి? యూరోప్లో 1.4 1.5 TFR, చైనాలో 0.9. ఇంకా ఆ దేశానికి ఆ పాపులేషన్కి నిష్కృతి లేదు. అంటే ఒక సగటు స్త్రీ ఒక పిల్లవాడిని కూడా కనట్లేదు యావరేజ్గా. అంత క్షీణిస్తుంది దేశం. కాబట్టి వాళ్ళ సైన్యం కూడా వాళ్ళు ఏం చేయలేరు. టెక్నాలజీ వాడుకోవాలి, సైబర్ టెక్నాలజీ వాడుకోవాలి, లేదా మన దేశంలో ఉన్న పొలిటీషియన్స్ని వాడుకుంటున్నారు, మన దగ్గర ఉన్నటువంటి NGOలను వాడుకుంటున్నారు. చైనాకు ఒత్తాసు పలుకుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అది వేరే సబ్జెక్ట్, నేను దానికి వెళ్ళదలుచుకోలేదు. బట్ వాళ్ళు ఆది అస్త్రంగా వాడుకుంటున్నారు. కానీ టెక్నాలజీ పరంగా మనం మాత్రం వాళ్ళని ధీటుగా ఎదుర్కోగలుగుతున్నాము. హిమాలయాలు మనకు ఒక పెద్ద కవచంగా ఉన్నాయి. ఆ హిమాలయాలు యుద్ధం చేసే పటిమ శక్తి మనకే ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ మనకి ఇక్కడ ఏదైతే హిమాచల్, ఉత్తరాఖండ్ ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, జమ్మూ ప్రాంతం, హిమాచల్, ఉత్తరాఖండ్, పంజాబ్, ఈ ప్రాంతాలన్నీ కూడా కొన్ని తరాలుగా యుద్ధం చేస్తున్నారు వాళ్ళు. హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రా అని చెప్పి ఒక ఊరు ఉంది. ఈ కాంగ్రా అనే ఊరిలో కోట ఉంది. సరే, పాత కోట ASI ఆర్కియాలజికల్ సర్వే కంట్రోల్లో ఉంది. కానీ ఆ కాంగ్రా కోటకు సంబంధించిన రాజులు వాళ్ళు ఇంకో కోట కట్టుకున్నారు దగ్గరగా, ప్రైవేట్ ఉన్నది. దాంట్లో వంశవృక్షం వేశారు వాళ్ళు. వంశవృక్షంలో వీళ్ళ కుటుంబము, కాంగ్రా కుటుంబము శ్రీరాముల వారితో యుద్ధం చేశారట. 5000 సంవత్సరాల ముందర యుద్ధం చేశారు. శ్రీరాముడితో యుద్ధం చేశారు. తర్వాత వాళ్ళ చరిత్రలో వీళ్ళే అభిమన్యుడి చావుకు కారణం. త్రిగర్త రాజ్యం అంటారు దీన్ని.
సుశర్మ అని చెప్పి ఆయన సోదరుడు వీళ్ళిద్దరు కలిసి అర్జునుడిని ఒక్కరోజు దూరం తీసుకెళ్ళి యుద్ధం చేస్తారు. ఈ రోజు అర్జునుడైనా చనిపోతాడు, మేమైనా చనిపోతామని చెప్పి అర్జునుడిని తీసుకెళ్ళిపోతారు. అర్జునుడికి ఒక ఫుల్ డే పడుతుంది వీళ్ళని చంపడానికి. ఆ టైంలోనే అభిమన్యుడిని చంపడం జరుగుతుంది. పద్మవ్యూహం చరిత్ర మనకు తెలుసు. అది అంతటి యుద్ధం చేసే పటిమ ఉన్నట్టుంటాడు. వీళ్ళు జహాంగీర్తో పోరాటం చేశారు, అక్బర్తో పోరాటం చేశారు, బ్రిటిష్తో పోరాటం చేశారు. కాబట్టి ఈ ప్రాంతం అంతా కూడాను కొన్ని వందల తరాలు యుద్ధం చేస్తున్నారు వాళ్ళు. అటువంటి పటిమ ఉన్నవాళ్ళం మనం. చైనా అక్కడి నుంచి తీసుకొచ్చే వాళ్ళు ఎవరిని? హాన్ చైనీస్ని తీసుకొస్తున్నారు. హాన్ చైనీస్ పల్ల ప్రాంతం, కొండ ప్రాంతం కాదు. ఈ కొండలు వాళ్ళకి ఏంటో తెలియదు. చిన్న చిన్న పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ యుద్ధం చేయమంటే వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు? సో ఇవన్నీ అడ్వాంటేజెస్ మనకు ఉన్నాయి. కానీ అది చాలా పెద్ద శక్తి. ఎకనామిక్గా చైనా మనకంటే చాలా పెద్దగా ఉంది కాబట్టి ఆ డేంజర్స్ ఉన్నాయి మనకి. అన్ఫార్చునేట్లీ గత ప్రభుత్వాలు మా దగ్గర పైసలు లేవని ఇటువంటి భావజాలని చెప్పాను కదా ఫస్ట్లో, రోడ్స్ వేస్తే వాళ్ళు దాన్ని వాడుకుంటారని ఇటువంటివన్నీ చేయడంతో మనకు అన్ఫార్చునేట్గా మనం కొంత వెనకబడ్డాం. మోదీ ప్రభుత్వం వచ్చాక గత 10 ఏళ్లలో దాన్ని కరెక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. పార్లమెంట్లో కూడా మంచి బడ్జెట్ ఇచ్చారు సార్ ఈ డెవలప్మెంట్, రోడ్స్ కావచ్చు, సదుపాయాలకు కావచ్చు. బార్డర్ రోడ్స్ కి 30% ఎక్కువ బడ్జెట్ ఇవ్వడం, ముందుతో పోలిస్తే ఇప్పుడు 30% ఎక్కువ ఇచ్చారు. ఆల్మోస్ట్ 6 కోట్ల వరకు ఇచ్చినారు సార్ డెవలప్మెంట్ కోసం. మొత్తం 6 కోట్ల వరకు శాంక్షన్ చేయడం జరిగింది బిల్లులో. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రియల్లీ ఇట్స్ ఏ గ్రేట్ ప్లెజర్. చాలా ఏమంటే ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా చాలా చక్కగా మన ఇండియా యొక్క గొప్పతనాన్ని తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ధన్యవాదాలు.